ప్రభువునందు ప్రియులారా, మీరు క్షేమమే కదూ? మీరు క్షేమంగా ఉండాలని, దినదినము వర్ధిల్లుతూ ఉండాలని మీ కొరకు మానక ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా కూడా మీరు ఆశీర్వదించబడుతూ ఉండాలని మా ప్రార్థన. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనంలో చివరి భాగాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనంలో చివరి భాగం. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు అని. ప్రియులారా, దేవుని కొరకు కనిపెట్టేవారు ఎప్పుడూ అవమానము పొందరు. ఒకవేళ దేవుని కొరకు కనిపెట్టే ఆ ప్రయాణంలో ఏమైనా ఆటంకాలు రావచ్చు, అవాంతరాలు రావచ్చు, కానీ చివరికి తప్పక దేవుడు ఆయన కోసం కనిపెట్టే వారి కోసం ఆయన ఏర్పాటు చేసిన మేలులు తప్పక అనుగ్రహిస్తాడు. మేకా గ్రంథంలో ఆ మేకా భక్తుడు చాలా వివరంగా ఆ దేశంలో ఉన్న యోధా దేశంలో ఉన్న దుస్థితిని వివరించాడు. దేశంలో పంటలు పండని దుస్థితి చోటు చేసుకుంది. అలాగే కుటుంబాల్లో ఒకరి మీద ఒకరు లేచి విరోధంగా ఉంటున్నారు. అధికారులు బహుమానాలు కోరుతున్నారు. న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటున్నారు. అలాగే కుమారుడు తండ్రి మీద లేస్తున్నాడు, కుమార్తె తల్లి మీద లేస్తుంది, కోడలు అత్త మీద లేస్తుంది. ఎక్కడ కూడా సమాధానము లేని స్థితి. దేశంలో అన్ని రంగాల్లో తుచ్చమైన స్థితి అలుముకున్న ఆ పరిస్థితిలో భక్తుడు అంటాడు, అయినను నేను యెహోవా కొరకు కనిపెట్టుకొందును, ఆయన యందే నా ఆశ పెట్టుకుంటాను అంటాడు. అయినను అనే మాటలో ఎంత దుర్భరమైన పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నా, ఎంత తుచ్చమైన స్థితిగతులు జీవితాల్లో నెలకొని ఉన్నా, అయినను నేను యెహోవా కొరకు కనిపెట్టుకుంటాను, ఆయన యందే నేను ఆశ కలిగి ఉంటానని. ప్రియులారా, అలాగూ ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. అదే విషయం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారి కొరకు నేను తప్పక సహాయం చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ విషయం మీరు తెలుసుకుంటారని మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని అనేక మంది జీవితాల్లో అలాంటి అనుభవాలు కలిగిన వారు వాక్యంలో మనకు కనిపిస్తారు. అలాగే మన వినికిడిలో మనకు తెలిసిన వారిలో కూడా అనేక మంది చాలా దుర్భరమైన, చాలా తుచ్చమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎన్నో దుర్భరమైన స్థితిగతులు వారి జీవితాల్లో చోటు చేసుకున్నప్పటికీ కూడా దేవునిని విడిచిపెట్టక ఉన్న వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసిన అనుభవాలు మనం చూస్తాం. యోబుని గురించి మనకు తెలుసు. ఒకే రోజు విస్తారమైన ఆస్తిని కోల్పోయాడు. అదే రోజు 10 మంది పిల్లలు ఒకే రోజున చనిపోయారు. అంతటి దుస్థితి ఏర్పడిన తర్వాత తన శరీరంలో కూడా, శరీరం అంతా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా అనారోగ్యంతో నిండిపోయింది. శరీరం అంతా గాయమైపోయింది. అలాంటి స్థితిలో సైతము తన భక్తిని, తన యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు తన భార్యే ఆయన దగ్గరికి వచ్చి, ఇంకా ఎంతమాత్రం కనిపెట్టి ఉంటావు, ఇంకెంతకాలం కనిపెట్టి ఉంటావు, ఇంకెంతకాలం ఈ యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని మీద ఆశపడి ఉంటావు, నీ దేవుని నీవు దూషించి చనిపోమంటది. అంటే అంత దుర్భరమైన స్థితి ఆయన జీవితంలో ఏర్పడింది. ఆయన శరీరం అంత గాయమైపోయిన స్థితిలో, హృదయంలో కృంగిపోయిన స్థితి. పిల్లలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, శరీరంలో పూర్తిగా అనారోగ్యం చోటు చేసుకున్న స్థితి. అలాంటి స్థితిలో దేవుని దూషించి చనిపోమంటది. అలాంటి స్థితిలో సైతము యోబు యథార్థతను విడిచిపెట్టక, దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టక కనిపెట్టాడు. ఎన్నో విమర్శలు వచ్చాయి, స్నేహితులే విమర్శించారు. అయినప్పటికీ కూడా దేవునిని విడిచిపెట్టక కనిపెట్టిన రీతిని బట్టి ఏదైతే పోగొట్టుకున్నాడో దానంతటినీ దేవుడు తిరిగిచ్చాడు. పిల్లల్నిచ్చాడు, రెట్టింపు ఆస్తినిచ్చాడు,
గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే విమర్శించారో ఆయనకు వాళ్ళకందరికీ కూడా యోబు ఆశీర్వాదకరమైన వ్యక్తి అయిపోయాడు. యోబు ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడినట్లుగా ఆ తర్వాత చివరి అధ్యాయంలో మనం చూస్తాం. దీని అంతటిని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ మరలా ఈ మాట మీ కొరకు చదువుతున్నాను. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానమునందరనియు నీవు తెలుసుకొందువు. నీ జీవితంలో ఎలాంటి అవమానంలో ఇప్పుడున్నా, నీ జీవితంలో ఎలాంటి దుర్భరమైన స్థితిగతులు నెలకొని ఉన్నా, ఆర్థిక విషయాల్లోనేమిటి, ఆరోగ్య విషయంలోనేమిటి, ఒకవేళ కుటుంబ సంబంధాల విషయంలోనేమిటి, బిడ్డల జీవితాల్లో అనుకున్నది నెరవేరకపోవడం విషయంలోనేమిటి, లేక నీవు చేస్తున్న ప్రయత్నంలో, నీ వ్యాపారంలో నీవు అనుకున్నది పొందుకోలేకపోయిన స్థితి ఏమిటి, ఏ స్థితిలో ఉన్నా యెహోవా కొరకు నీవు కనిపెట్టుకుంటే ఆయన నిన్ను అవమాన పడనివ్వడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అలాగూ దేవుడే వాగ్దానం చేస్తుంటే ఆ వాగ్దానం మీద నీవు నిలవబడితే, ఆ వాగ్దానం కొరకు నీవు నమ్మకంగా కనిపెడితే, నీవు యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని కుమారుడిగా కుమార్తెగా ఆయన సన్నిధిలో ఆయన మీద ఆనుకొని విశ్వాసంతో కొనసాగితే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను అవమానానికి గురి చేయడు. అవమానం నిన్ను పొందనివ్వడు. నిన్ను చివరికి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళి, జయకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళి ఉన్నత స్థానంలో నిన్ను నిలవబెడతాడు. దానిని బట్టి దేవుని నీవు స్తుతించేవాడవుగా, స్తుతించేదానవుగా, ఆయనను మహింపరిచేవాడవుగా, మహింపరిచేదానవుగా ఉంటావు. అట్టి స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ సమయంలో నిజమే ప్రభువా, నీ మీద ఆశతో కనిపెట్టుకున్న వారిని అవమానం పొందనివ్వు ప్రభువా. ఎంతోమంది జీవితాల్లో అలాంటి విషయాలు, అలాంటి ఆశీర్వాదకరమైన అనుభవాలు మేము చూసాం. నీ వాక్యంలో ఎంతోమంది జీవితాల్లో అలాంటి స్థితిగతులు మేము నేర్చుకున్నాం. నీ మీద కనిపెట్టుకుని వారిని అవమానం పొందనివ్వు ప్రభువా. ఈ వాగ్దానం, ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ మీద ఆనుకొని జీవించగలిగేటట్లు, నీ యందు విశ్వాసంతో కనిపెట్టి నీవిచ్చే జయము, నీవిచ్చే ఆశీర్వాదం పొందుకోగలిగేటట్లు ఈ మాటలు విన్న వారందరికీ సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, అట్టి ఆశీర్వాద స్థితి బిడ్డలకు దయచేయమని, వారి అవసరతల్లోనూ వారి సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని, మీ కృపను విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you, my friend. May this message be a blessing to you. ఈ సందేశాన్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మీరు తప్పక ఆశీర్వదించబడతారు.